సురభి నాటకాలను ప్రోత్సహిస్తున్న రంగసాయి నాటక సంఘం మరో వినూత్నమైన సురభి నాటక యజ్ఞానికి రూపకల్పన చేసింది. బాదంగిరి సాయి సీనియర్ జర్నలిస్ట్ నాగనబోయిన నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు విశాఖపట్నం మద్దెలపాలెంలో గల కళాభారతి ఏసీ ఆడిటోరియంలో సురభి సంస్థ ప్రారంభించి 140 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శ్రీ బానోదయ నాట్య మండలి పల్లగుట్ట హైదరాబాద్ వారిచే సురభి నాటక వార్షికోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. నాటక వార్షికోత్సవాల్లో మాయాబజార్, భక్త ప్రహ్లాద, లవకుశ, భూకైలాస్, పాతాళ భైరవి, శ్రీకృష్ణ లీలలు, చివరి రోజు మరల మాయాబజార్ నాటకాలు ప్రదర్శిస్తున్నారు. ప్రవేశం ఉచితం కల్పించారు. నాట్య మండలి సురభి వారి యొక్క నాటకోత్సవాలు రంగసాయి నాటక సంఘం కళాభారతి ఆడిటోరియంలో జూన్ 29వ తేదీ అంటే రేపటి నుంచి మొదలవుతున్నాయి. వారం రోజుల పాటు జరిగేటువంటి ఈ నాటకోత్సవాలలో మొదటి రోజు మాయాబజార్, రెండవ రోజు అంటే 30వ తేదీన భక్త ప్రహ్లాద, జూలై 1వ తేదీన లవకుశ, జూలై 2వ తేదీన భూకైలాస్, జూలై 3వ తేదీన పాతాళ భైరవి, 4వ తేదీన శ్రీకృష్ణ లీలలు, చివరి రోజు మరలా మాయాబజార్ నాటకాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. శనివారంతో మొదలయ్యేటువంటి ఈ ఉత్సవాలు శుక్రవారంతో పూర్తవుతాయి. ఈ యొక్క రంగసాయి నాటక సంఘం రథసారథి బాదంగిరి సాయి గారి యొక్క నేతృత్వంలో భానోదయ నాట్య మండలి సురభి వారు ఈ నాటకోత్సవాలను నిర్వహించడానికి ఆల్రెడీ ఇప్పటికే విశాఖ నగరానికి చేరుకున్నారు. ఈ ఉచితం ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క సురభి నాటకాలు వారం రోజులు ప్రతిరోజు ఒక ప్రదర్శన ఉంటుంది. అన్ని ప్రదర్శనలు కూడా ఉచిత ప్రవేశం కల్పించాం. ఎందుకనంటే ఇప్పుడు ఉన్నత మారుతున్న కాలంతో పాటు ప్రజలే పోషకులు కావాలి. వచ్చిన వారే వారికి తోచిన విధంగా సురభి నాటక కళాకారులకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో రంగసాయి నాటక సంఘం ఈ యొక్క పెద్ద ఫెస్టివల్ని నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు సురభి నాటకాలకు సంబంధించి 101వ ఫెస్టివల్గా మనం ఇప్పటి వరకు 100 నాటకాలను ప్రదర్శించి జరిగాం. ఈ యొక్క సురభి నాటకాలు 100 పూర్తయ్యాయి. ఆ సురభి నాటకాలు ఇప్పుడు మళ్ళీ 7 మొదలవుతాయి. ఎందుకంటే ఇప్పుడు 25 ఏళ్ల క్రితం ఆ యొక్క ప్రస్థానం రంగసాయి నాటక సంఘం రథసారథి బాదంగిరి సాయి గారు ప్రారంభించినటువంటి ఈ ప్రస్థానం విశాఖపట్నంలో ఉన్నటువంటి పాత్రికేయులు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం, అదేవిధంగా పోషకులు ఇస్తున్నటువంటి ప్రోత్సాహంతో ఉత్సవాలు చాలా విజయవంతంగా నిర్వహిస్తున్నాం. రేపు జరిగేటువంటి ఉత్సవాలు కంపల్సరిగా విజయవంతం అవుతాయని ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని సినిమా యానిమేషన్కి ధీటుగా ఈ యొక్క సురభి నాటకాలు ఉంటాయన్నది అందరికీ తెలిసిందే. అందుకనే కుటుంబంతో పాటు పిల్లల్ని తీసుకురావాలని సవినయంగా కోరుతున్నాం. మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానం. ఎందుకంటే మీడియాకి ఎప్పట్లాగే ఒక బ్లాక్ను ఉంచడం జరిగింది. అది వాళ్ళ యొక్క కుటుంబంతో సహా వచ్చి ఆ యొక్క ఉత్సవాలు తిలకించాలని, విజయవంతం చేయాలని రంగసాయి నాటక సంఘం తరపున సవినయంగా ఆహ్వానం పలుకుతున్నాం. అత్యాధునిక యానిమేషన్స్కు దీటుగా మానవ మేధస్సుకు ఆశ్చర్యం కలిగించే అద్భుతాలు సురభి నాటకాలు. పద్య నాటకం మన సంస్కృతి, సురభి నాటకం మన సంపద. ప్రోత్సహించడం మనందరి బాధ్యత. మనందరం ముందులో ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ సురభి ఇంత ఉందంటే ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారు సాయి గారు అంటే నేను చెప్పక తప్పదు. నేను చెప్పడం కాదు, సురభి వాళ్ళు చెప్పారు. విశాఖపట్నం ఎక్కడేసినా సురభి వాళ్ళు మాకు ఇచ్చే మీడియా వారు మాకు ఇచ్చే అయిపో మామూలు కథని చెప్పడం జరిగింది. అందుకు చెప్పడం జరిగింది. నాంచారయ్య గారు డాడీ వాళ్ళు ఉచితంగా చేయడం అనేది ఇది ఆంధ్రాలో కాదు భారతదేశానికే మొట్టమొస్తారు. ఎందుకంటే వాళ్ళు సురభి వాళ్ళు ఉచితంగా ఎక్కడ చేయరండి. వాళ్ళు ఒక నాటకం వేయాలంటే ₹1,00,000 అవుతుంది ఖచ్చితంగా ఒక్క నాటకానికి. అలాగే 7 రోజులు మనకు ఉచితంగా వస్తానంటే అది సాయి గారు మరి ఆయన ఏ విధంగా చేసి ఒప్పించారనేది ఆ ఘనత సాయి గారికే దక్కింది. బాదంగిరి సాయి గారు నన్ను ఈరోజు పిలిచి మీకు పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 45 ఏళ్ళు బట్టి సినిమాలు చేస్తున్నప్పటికీ రేపు వస్తున్న తరుణంలో రేపు వచ్చే నెలలోనే బాలకృష్ణ గారి చేతుల మీదుగా నేను చేసిన జాతర అనే సినిమాలో హీరోయిన్ తండ్రిగా, హీరోకి మామగా తమిళ, తెలుగు, కన్నడం సినిమాలో నటించాను. అది బాలకృష్ణ గారు ఓపెన్ చేస్తున్నారు, అంటే రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్యన నిన్న వచ్చాను రాత్రి పలాసలోని, ఒడియాలోని, తెలుగులోని మిరాజ్ అని ఎండమావులు దాని అర్థం. మిరాజ్ అనే చిత్రాన్ని పూర్తి చేసి అందులో హీరోని చిన్నపిల్లప్పటి నుండి పెంచి పెద్ద చేసి వాడిని స్మగ్లర్ చేస్తాను, జాలారెడ్డి క్యారెక్టర్ చేశాను. ఎంత గుర్తింపు వచ్చినా సరే మీలాంటి వాళ్ళు మాకు ప్రోత్సాహం లేకపోతే, మీరు మీడియాలో కానీ ప్రెస్లో కానీ మా కోసం ప్రచారం చేయకపోతే మేము ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని సినిమాలు చేసినా ఆ మూలనే ఉంటాం. మా పేరైతే ఎవరు చెప్పరు.